ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ జట్ల అధికారులు ఇటీవల టోర్నీ అధికారులను కలిశారు. ఈ సమావేశంలో ఫ్రాంచైజీలు 3 ముఖ్యమైన అంశాలను ముందుకు తెచ్చారు. ఇందులో మొదటి అంశం ఏంటంటే మెగా వేలం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు జట్లకు 4 నుండి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలన్నారు. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో మరో అంశం కూడా ముందుకొచ్చిందని తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు 3 ఏళ్లకు బదులుగా 5 ఏళ్ల వ్యవధిలో మెగా వేలం నిర్వహించాలనుకుంటున్నాయి. దీంతో పాటు ప్రతి జట్టుకు కనీసం 8 రైట్ టు మ్యాచ్ ఎంపిక ఇవ్వనున్నారు. దీని ద్వారా మెగా వేలం సమయంలో ఏ ఆటగాడినైనా అత్యధిక బిడ్తో సరిపోల్చడం ద్వారా తమ జట్టు కోసం ఆటగాన్ని కొనుగోలు చేయొచ్చు. క్రికెట్ ఇన్ఫో నుండి వచ్చిన వార్తల ప్రకారం ఇది జట్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఫ్రాంచైజీకి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. వేలానికి జట్లకు ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుకోవచ్చని జట్లు భావిస్తున్నాయి. అన్క్యాప్డ్ ప్లేయర్లు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆలోచన చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రతి 3 ఏళ్లకోసారి మెగా వేలం జరుగుతుందని తెలిసిందే. ఇక అటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఎంపికను 8కి పెంచాలని కోరుతున్నాయి. దీంతో ఆటగాళ్లు కూడా ప్రయోజనం పొందనున్నారు.